Praise the Lord. Welcome to Jesus Spiritual Power Ministries. సో డైలీ దేవుని వాక్య ధ్యానాంశంలో దేవుని గొప్ప జ్ఞానంలో మనం చాలా విషయాలు చర్చించుకుంటున్నాము. ఎవరికైతే ఉపయోగపడుతున్నాయో, ఎవరైతే వాక్యంలో ఉదక స్నానం చేయబడుతున్నారో, తమను తాము సరిదిద్దుకుంటున్నారో, దేవుని కృపను బట్టి మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి తపన, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బర్నింగ్ ఫైర్, దేవుని గురించి చెప్పాలని ఎంతో ఆశ. అయితే జీవితంలో మనం ఎన్నో విషయంలో, శారీరకమైనటువంటి కోరికల విషయంలో అయితేనేమి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో అయితే నిమగ్నమైపోయి దేవుని తట్టు ఒక ఆశ ఉన్నప్పటికీ ఇన్వాల్వ్ కాకుండా చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది. అప్పుడప్పుడు నేను చెప్తున్నా కానీ సంపూర్ణ సువార్తలోకి నేను రాలేదు. అంటే నేనేనో మంచోన్ని, నేనేనో లేకపోతే నాకు కిరీటం ఉందని చెప్పట్లేదు. కానీ మనిషిగా పుట్టిన ప్రతివాడు పాపం చేస్తాడు, తన తర్వాత తెలుసుకుంటాడు, మారు మనసు పొందుతాడు. సో కాబట్టి మారడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జీవి అది మనిషే. మనిషికి మారడానికి అవకాశం ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. సాతాను దూతలు పాపం చేసినప్పుడు వాటికి అవకాశం లేదు మారడానికి. సో ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మనిషికి మాత్రమే కేవలం ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. అవకాశం ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క తప్పులు కాదు మనం వెతికేది. నీ కంట్లో ఉన్న దూలం తీసుకోమని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే నీ వల్లనే జరిగినాయి అని అది ఆదికాండం నుంచి వస్తూ ఉంది. కాబట్టి నీ గురించి ఆలోచించుకోండి. ప్రత్యేకంగా మీరేం చేస్తున్నారో ఆ దేవునికి తెలుసు. ఓకే, సో అంశంలోకి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ విషయాన్ని నేను ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసి పెట్టుకున్నా. ఇది చాలా మర్మమైనటువంటి విషయాలు. ఇందులో అంటే దైవత్వం గురించినటువంటి మర్మమైన విషయాలు అది బైబిల్లో ఉంటాయి. ఎందుకంటే ఇంతవరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ దేవుళ్ళ గురించి, అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి త్రియేక దేవుడు మనకు చాలా